అధ్యక్ష, మొదలు కడియం శ్రీహరి గారి పైన ఏదైతే వివరించారో కౌశిక్ రెడ్డి గారు, దాన్ని తీవ్రంగా ఖండించేది అవసరం ఉంది. అసలు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారిద్దరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక దళిత లెజిస్లేటరు ఎంపీగా ఉండే వారిపైన ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినారో అసలు వారికి లేదు, దళితుల పైన ఏమైనా ప్రేమ లేదు. ఎందుకంటే మనకు తెలుసు, అప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పక్కకు పెట్టినాడు. తర్వాత చాలామంది దళిత సంఘాలు అరే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే చేయండి టీఆర్ఎస్లో అని చెప్పినప్పుడు లేదు లేదు నాకు కొడుకుని చేస్తానని చెప్పి కేటీఆర్ని చేయడం జరిగింది. అంటే దళిత వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వారు వివరిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్లీ మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దాంట్లో. ఇంకోటి, రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వీరేశం గారి పైన వేరే ఏ పార్టీని అడుగుతున్నారు. వారు మర్చిపోతున్నారు, కేసీఆర్ గారు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మంత్రులు చేస్తున్నారు. ఆ సమయం అంతా మర్చిపోయినారు రాజేశ్వర రెడ్డి గారు. సో ఇలాంటి తరుణంలో ఆల్రెడీ నిన్న హరీష్ రావు గారు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన వ్యాఖ్యలు చేసినారో, అరే వినండి అయ్యా, మీ గురించే మాట్లాడుతాం, మీ డిమాండ్ గురించి కొద్దిగా వినండి మంచిగా. వాళ్ళకు భయం ఉన్నది యాక్చువల్లీ. అధ్యక్ష, నిన్న వారు డిమాండ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ పెట్టమని చెప్పి మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు మళ్ళీ కూడా ధర్నా చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు వచ్చి సరే నేను ఒక సిబిసిఐడి ఎంక్వైరీ పెడతానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు నిజంగానే ఎడ్యుకేటెడ్. సిబిసిఐడి ఎంక్వైరీ అంటే ఏంది, హౌస్ కమిటీ అంటే ఏంది అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏదైనా పాలసీ డిసిషన్ చేంజ్ ఉంటే అప్పుడు హౌస్ కమిటీ వేసి పాలసీ చేంజెస్ ఏం చేయాలని చెప్పి హౌస్ కమిటీ ఉంటుంది. నిజంగానే ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే కరెక్ట్ సంస్థ అది సిబిసిఐడి. అందు గురించి సిబిసిఐడి ఉంది. లేకపోతే అన్ని కేసులు కూడా హౌస్ కమిటీ వేస్తే మరి సిబిసిఐడి పని ఏముంటుంది అధ్యక్ష? అంతేగాక వారి కేటీఆర్ గారి సొంత చెల్లెలే ఆమెనే డిమాండ్ చేసింది, అరే మా పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పి. దాని గురించి ఏం మాట్లాడతలేరు. ప్రొద్దున ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు 300 ఎకరాలు ఉన్నాయి, హౌస్ కమిటీ వేయాలని చెప్పినప్పుడు కేటీఆర్ గారి ముఖం అయితే చాలా సంతోషంగా కనిపిస్తున్నది. ఎందుకంటే బాబా పైన ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో చాలా మంచి విషయం అని చెప్పి చూడండి నవ్వుతున్నాడు కేటీఆర్ గారు. అంటే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మా బావను ఇరికించినందుకు వారు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంతే చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది రాఘవ కన్స్ట్రక్షన్స్కి. ఏదేమన్నా కానీ రెవెన్యూ లాస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సంవత్సరము 37% శాండ్ మాఫియా ఏదైతే టీఆర్ఎస్ నాయకులందరూ చేసినారో వాళ్ళందరికీ కూడా భయం ఉంది. ఈ శాండ్ మాఫియాలో మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా బయటికి వస్తుందని చెప్పి వాళ్ళకి భయం ఉంది. వారు సిబిసిఐడి ఎంక్వైరీ వద్దు, మాకు కేవలం హౌస్ కమిటీ ఎందుకు అడుగుతున్నారంటే వారికి తెలుసు ఆల్రెడీ మా లెజిస్లేటివ్ అసెంబ్లీ అఫేర్స్ మంత్రివర్యులు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇంతకుముందు వేసిన హౌస్ కమిటీస్ ఇప్పటి వరకు రిపోర్ట్స్ కూడా రాలేదని. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా డైవర్ట్ చేయాలి. ఈ 10 సంవత్సరాలలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో అవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఆ భయంతోనే వీళ్ళు ఈ ధర్నా చేస్తున్నారు. అధ్యక్ష, వీళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి లెజిస్లేటివ్ బిజినెస్ నడిపించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మంత్రి లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ఏదైతే గౌరవ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి గారు ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభ్యుడిగా వచ్చి సరే పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న చెప్తాను, ఒక్క నిమిషం అన్న చెప్తా. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తీసుకొని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష వాళ్ళు. ఈరోజు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కట్టెగట్టింది మారు, డప్పు కొట్టింది మా వాళ్ళు దళితులు, దరేసింది మా వాళ్ళు, ఆత్మ బలిదానం చేసుకున్న మా దళితులు.
మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా, దళితుని చేసుకోకపోతే తల నరుక్కుంటా అన్నాడు. మేము ఎన్నడూ కూడా దళితులం కానీ గిరిజనం కానీ అట్టడుగు వర్గాలం మేము ముఖ్యమంత్రి యొక్క పదవికి ఆశపడ్డ వాళ్ళం కాదు అధ్యక్ష. గౌరవం, మా గౌరవాన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు మా గౌరవాన్ని గుర్తించాలి. ఆ ఇంద్రమ్మ తల్లి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మా గౌరవాన్ని గుర్తించే విధంగా మా పేదవాళ్లకు కాంగ్రెస్ పట్ల అండగా ఉదే విధంగా ఉన్నటువంటి సందర్భంలో పట్ల మరి వారు ఉద్యమంలో వారే మాట్లాడిన అధ్యక్ష, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అదే అధ్యక్ష తల నరుక్కుంటా అన్నారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఏదైతే రాజయ్య గారిని ఎలాంటి కారణం లేకుండా బర్తరఫ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 18 వరకు మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ను, మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వెంకరెడ్డి గారిని ఓన్లీ వెల్లో ఉండి అప్పుడు ఏదైతే బడ్జెట్ మీద ప్రసంగం జరుగుతుంటే ఆ బడ్జెట్ సంబంధించిన కాగితాలు చింపేసే సందర్భంలో పట్ల శాశ్వతంగా ఒక దళిత శాసనసభ్యుని ఈ సభలో వారి ప్రభుత్వంలో శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరిచిన వారి అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అయితే అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అయితే అధ్యక్ష, ఏదైతే హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ గారి జయంతికి ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు వచ్చి దండేలే అధ్యక్ష. ఆ విధంగా మా ఒక వర్గాన్ని, మా దళితులను, మా గిరిజనులను, మా ఆదివాసులను అవమానపరుచుకుంటూ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యత్వం రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మేము ముందు పెడుతూ అధ్యక్ష దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆయన ఆభావజాలాలు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్ష? సభ్యులందరూ మాట్లాడినారు అధ్యక్ష. ఆ విధమైనటువంటి ఏదైతే బాడీ లాంగ్వేజ్, ఆ విధమైన ఆభావజాలు ఒక దళితుల మీద గిరిజనుల మీద ఆయన మొదటి నుంచి అధ్యక్ష ఒక చులకన భావనతో మాట్లాడుతాడు అధ్యక్ష. పక్కనే హరీష్ రావు ఉంటాడు, పక్కన కేటీఆర్ ఉంటారు, పక్కన పల్లెరాజేశ్వరరావు ఉంటాడు, పల్లె జగదీష్ రెడ్డి గారు ఉంటారు, అందరు ఉంటారు అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పొచ్చు కదా అధ్యక్ష, కొత్తగా ఎన్నికబడ్డవా ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుండు మర్యాదగా మాట్లాడని చెప్పొచ్చు అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడతాడు అధ్యక్ష, అవమానపరుస్తూ మాట్లాడదు అధ్యక్ష. ఆ భావాలు అట్లుంటే